గాయ్స్ ఈరోజు మీ ముందుకు మంచి ర్యాప్ సాంగ్ అయితే తీసుకొచ్చిన అన్నమాట. లవ్ సాంగ్ మీద అయితే సూపర్గా వచ్చింది. వీడియో అయితే మంచిగా వచ్చింది. మీకు కూడా చూపిస్తా చూడండి. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి అన్నమాట. ఎడిటింగ్ ఎలా చేయాలో మీకు కూడా తెలుస్తుంది. ఓకే, డెమో అయితే చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫాస్ట్ ప్రాసెస్ చెప్తా. ఎలర్ట్ మోషన్ ఓపెన్ చేయకుండా ముందే మీకైతే ఒక సాంగ్ అయితే బ్యాక్గ్రౌండ్ కట్ చేసి ఉండాలన్నమాట. పిక్సార్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక మీకైతే సింపుల్ మెథడ్లో చెప్తాను చూడండి. లాస్ట్ వరకు అయితే చూడండి అన్నమాట, స్కిప్ చేయకుండా అయితే. ఓకే, ప్లస్ ఐకాన్ ట్యాప్ చేయండి, ఎడిట్ని ట్యాప్ చేయండి. ఓకే, ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ అయితే ట్యాప్ చేయండి అన్నమాట. ఓకే ఓకే, బ్యాక్గ్రౌండ్ ట్యాప్ చేసిన. ఓకే, ఇక్కడైతే యాడ్ ఫోటోని అయితే పెట్టండి అన్నమాట. ఓకే, ఫోటోని యాడ్ చేయాలి కాబట్టి ఓకే, ఈ ఫోటోని అయితే యాడ్ చేస్తున్నా, యాడ్ చేయండి. ఓకే, దీన్ని అయితే జూమ్ చేసుకోండి. ఓకే ఓకే, కట్అవుట్లో వెళ్ళండి, పర్సన్ని ట్యాప్ చేయండి. ఓకే, పర్సన్ని ట్యాప్ చేసినాక రైట్ని ట్యాప్ చేయండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. ఓకే, దీన్ని అయితే జూమ్ చేసుకోండి కొంచెం. ఓకే, రైట్ని ట్యాప్ చేయండి, పైన డౌన్లోడ్ బటన్ అయితే ట్యాప్ చేయండి అన్నమాట. ఓకే, ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది అన్నమాట. ఓకే ఓకే, డౌన్లోడ్ అవుతుంది, కొంచెం వెయిట్ చేయండి. ఓకే, ఫోటో అయితే ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఓకే, ఎలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి అనమాట. ఓపెన్ చేసినాక మీకు అయితే ప్రాజెక్ట్ అనేది ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి అనమాట. ఓపెన్ చేసినాక మీకు అయితే సింపుల్ మెథడ్ అని చెప్తాను చూడండి. ఇక్కడైతే ఫోటోని యాడ్ చేయాలన్నమాట. ఓకే, ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళండి. ఇప్పుడైతే మీరైతే యాడ్ చేసారు కదా ఆ ఫోటోని అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశారు కదా, దీన్ని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, ఈ ఫోటో అయితే లాస్ట్ వరకు అయితే క్రాప్ చేసుకోండి అన్నమాట. ఓకే, క్రాప్ చేసుకున్నారు కదా, దీని అయితే జూమ్ చేయండి మీకు ఎంత కావాలో. ఓకే, జూమ్. ఓకే, ఈ ఫోటోని అయితే కింది వరకు అయితే తీసుకురండి. ఓకే, ఈ ఫోటో మీకైతే ఫస్ట్ ఫోటో ఉంటుంది, దీనికి పైన తీసుకురండి. ఈ ఫోటోని అయితే ఐస్ని అయితే ఇది చేయండి అన్నమాట. ఓకే, సారీ. ఓకే, ఇప్పుడు మనం కెమెరా యాక్షన్ అయితే ఆన్ చేయాలి. ఓకే, చూడండి. ఓకే, పర్ఫెక్ట్. వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఓకే, పైన షేర్ బటన్ అయితే ట్యాప్ చేయండి, క్వాలిటీని అయితే ఎంచుకోండి, వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది.